దేవాది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. మంచి దేవుడు సతీలకుల వంశీ ఈ మాసంలో ఈ విధంగా మరి 5 ఆదివారాలు ఉన్నాయి. ఈ మాసంలో ఈ విధంగా 4వ ఆదివారంగా ప్రభు కృపను బట్టి ఇది మనకి ఇవ్వబడ్డది. ఇది సమాధానం రావడానికి కూర్చొని ప్రభుని ఆరాధించడానికి ప్రభు మీకు ఇచ్చిన కృపను బట్టి ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మంచి దేవుడు మరి రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అనేటువంటి మాట మనం గమనించుకున్నాం. మంచి కుటుంబము, దేవుని యొక్క ప్రేమలో ఉన్నటువంటి కుటుంబం ఉన్నప్పటికీ ఆ కుటుంబంలో ఒక పిల్లవాడు, మరి మనం యవనస్తుల గురించి మాట్లాడుకున్నాం, ప్రార్థన చేయాలని కూడా చెప్పాను కదా, పెడతో పట్టి చెడు మార్గాల్లోకి వెళ్తూ ఉంటారు. రోజుల్లో అమ్మాయిలు కూడా వెళ్తుండవచ్చు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. అలా ఉన్నప్పుడు ఆ కుటుంబము తన కుటుంబము కాబట్టి, తన పేరెంట్స్, తన అక్కచెల్లెలు కాబట్టి ఎప్పుడు క్షమిస్తూ ఏదో సర్దుబాటు చేసుకోవాలా, సరిదిద్దాలా, లేదంటే కొన్ని చోట్ల వాళ్ళను విసిగిపోయి వదిలేస్తారు కూడా. కాకపోతే కుటుంబం కాబట్టి ఎప్పుడు కాపు కాస్తూ ఉంటాయి. కాపు కాయటాన్ని మనం ఏమంటామంటే ఏదో క్షమించి దగ్గర తీసుకోవటం అంటూ ఉంటాం. అయితే కొన్ని కుటుంబాలు కొంతమందిని మనం చూసినప్పుడు ఈ తప్పు చేశాడండి, శిక్ష పడాల్సిందే, ఇది ఇట్లా అనేటువంటి కొన్ని మాటలు కూడా మనం వింటూ ఉంటాం. శిక్షా విధి, శిక్ష ఏ దానికైనా, ఒక తప్పుకు, ఒక దుర్మార్గానికి, ఒక పాపానికి, ఒక కీడుకు, ఒక చెడుకు కదా శిక్ష అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఈ వాక్యము మనకు ఎంతో ఊరట, ఎంతో ధైర్యాన్ని ఇస్తూ, ఎంతో ఆదరణనిస్తూ, ఒక రకంగా చెప్పాలంటే చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చేటప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చినటువంటి వాక్యంగా మనం ఈ వాక్యాన్ని గమనించుకోవచ్చు. ఈ వాక్యంలో మనం చూస్తే, కాబట్టి దీన్ని బట్టి పైన ఏదో చెప్పుకుంటూ వచ్చాడు 7వ అధ్యాయంలో. ఆ 7వ చాప్టర్లో చెప్పినంతటి కూడా కలుపుకొని ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇలా జరిగింది, కాబట్టి ఇలా ఉన్నాము, కాబట్టి అని చెప్పినట్టు అనమాట. కాబట్టి ఏమిటట, క్రీస్తు యేసు నందున్న వారికి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎంత గొప్ప సంతోషకరమైనటువంటి మాట కదా. మాత్రమైనటువంటి మనం ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకుల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, తప్పుల్లో వెళ్ళిపోతూనే ఉంటాం. మరి సహజంగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. అయితే ఎక్కడ ఏ శిక్ష వస్తుందో అనేది ఉంటది కదా. మరణ భయం ఉన్నట్టుగా పాపానికి శిక్ష, లేకపోతే ఇతర దానికి శిక్ష, తప్పుకు శిక్ష అనేది ఉంటే కొంచెం భయం ఉంటుంది. ఇప్పుడు ఆ శిక్షా విధి లేదు అంటున్నాడు. ఇక్కడ ఏమంటాడు, క్రీస్తు యేసునందున్న వారికి. మీరు గమనించండి, ఏ శిక్షా విధి లేదు అనేటువంటి మాటను విడగొట్టి పీస్ చేసి ఆ పీస్ను తీసుకొచ్చి నాకు పెట్టుకొని ఏ శిక్షా విధి లేదని యేసుప్రభు చెప్పిండు అనడానికి లేదు. దానికి ముందు ఒక క్లాజ్ పెట్టాడు, ఒక రూల్ పెట్టాడు, ఒక చట్టం పెట్టాడు. ఏంటట, ఇప్పుడు, ఈ కాలము, ఇప్పుడు, ఈ సమయము, సరే ఏంటట, క్రీస్తు యేసునందున్న వారికి మాత్రమే, క్రీస్తుని అంగీకరించిన వారికి మాత్రమే. తెలిసినటువంటి ప్రతి ఒక్కరికి కాదు కదా. మన చాలా మంది చెప్తుంటారు కదా, నాకు పలానా ఆయన, పలానా సీఎం, పలానా పిఎం నాకు తెలుసు. నీకు తెలుసు, ఎందుకంటే ఎక్కడ న్యూస్లో నీవు తెలుసా ఆయనకి, అది కదా మనకు కావాల్సింది. నువ్వు తెలిసి ఉండాలి కదా. అట్లాగా తెలిసి ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ దగ్గరతోనే ఉండాలి, ఆ బంధం ఉండాలి. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. ఏ శిక్ష లేదు. శిక్ష లేదు కాబట్టి ఉంటే చాలా. క్రీస్తు యేసునందున్న అంటే ఇప్పుడు ఆ కుటుంబంలో ఒక బిడ్డ చెడిపోయినాడంటే విసిగిపోతారు, చెప్పిన కాడికి చెప్తారు, మార్పు లేకపోతే సరే ఈ క్షమిస్తాం, ఎందుకంటే సొంతం కదా, పిల్లాడు కదా, మన పిల్లాడు కదా, మన కుటుంబం కదా అన్నట్టుండేది. కొడుకు తీసుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు. కానీ క్రీస్తు యేసు విషయంలో అలా ఉంటుందా? యేసునందున్నటువంటి వారికి శిక్షా విధి లేదు. అంటే శిక్షా విధి లేదు కాబట్టి మనం ఎట్లా ఉండాలి, ఏమిటి అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం లేదా? ఉంటే చాలా, చర్చికి వస్తే చాలా, ఆశీర్వాదం వచ్చినట్టేనా? ఆ చర్చిలో నువ్వు ఎలా ఉంటున్నావు, ఎలాంటి ఆత్మీయ జీవితాన్ని కనపరుస్తున్నావు, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావు, ఎలాంటి అటెన్షన్ కలిగి ఉన్నావు. క్లాస్ రూమ్లో టీచర్ చెప్తూ ఉంటే నువ్వు వినట్లేదు సరిగా అంటే దృష్టి పడిపోద్ది. ఇలా ఉంటే చూస్తూ ఉంటే, కాబట్టి ఏ చాక్ పీస్, ఏ డస్టర్ తీసుకుని కొడుతుంది, లేకపోతే స్టాండ్ అప్, గెట్ అవుట్ అంటుంది. అంతేనా? ఏమంటారు? అంతేనా? గెట్ అవుట్ ఏనా? కాబట్టి సంఘంలో అనలేరు కాబట్టి, లేదా దేవుడు కూడా అనలేడు కాబట్టి, తన ప్రేమను బట్టి ఎట్లా ఉన్నా పర్వాలేదు. క్రీస్తు యేసునందున్న వారికి శిక్షా విధి లేదు. శిక్షా విధి లేదు అనేటువంటి మాట గొప్ప సంతోషకరమైనటువంటి మాట, ఆశీర్వాదకరమైనటువంటి మాట.
లాభం వచ్చేటువంటి మాట. అందులో అనుమానమే లేదు. ఏం చేసినా శిక్షా విధి లేదనడం. అయితే దానికి ముందుగా కలిపినటువంటి అంశం ఏంటంటే క్రీస్తు యేసు నా మనిషి అయితేనే నా ఆశీర్వాదం పొందుకుంటావు, నా దీవెన పొందుకుంటావు, నా ఆలోచన పొందుకుంటావు, నా భాగం పొందుకుంటావు. అది దేంట్లోనైనా పాలి భాగస్తులు అంటారు కదా. అట్లాగా మనం ఆలోచన చేస్తే ఇక్కడ కొన్ని అంశాలు ఉన్నాయి, మీరు గమనించండి. చాలా చక్కటి మాట, చాలా చక్కటి వాక్యం అది. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి అనేటువంటి మాటను కొంచెం ఎలాబొరేట్ చేసుకుంటే, కొంచెం విడగొట్టి చూసుకుంటే, ఉంటే చాలు, నువ్వు నాకు తెలిస్తే చాలా, నేను ఏమైనా ఇవ్వాలను, నేను నీకు ఎట్లా ఇస్తాను, ఎందుకు ఇస్తాను? నువ్వు నా లెవెల్, నా హృదయంలో లేకపోతే నా ఆలోచనలలో, నా ఆశల్లో నీ లెవెల్ పెంచుకుంటూ, నీ స్టాండర్డ్ పెంచుకుంటూ వస్తాయి కదా, ఆ ప్రేమను పెంచుకుంటూ వస్తాయి కదా, దాన్ని బట్టి కదా నేను ఏదైనా ఇచ్చేది. ఇక తెలిసిన వాళ్ళందరికీ సాయం చేస్తూ పోలేం కదా మనం. కొన్నిసార్లు చేయగలుగుతాం, కొన్నిసార్లు చేయలేము. అదే నాకు కావాల్సిన మనిషి కష్టాల్లో ఉంటే ఊరికే ఉండగలమా, చేతులు ముడుచుకొని కూర్చోగలమా? అట్లాగా మనం కొన్ని విషయాలను ఆలోచన చేస్తే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. దట్స్ ద కండిషన్. బాగుంది. అయితే నేను ఇక్కడ ఏమంటున్నానంటే ఉంటే చాలా, ఉండటము అంటే క్రీస్తు యేసునందు నువ్వు ఆ ఇంట్లో ఉంటే చాలా, ఆ ఇంటి ఆశీర్వాదాలన్నీ నీకు వచ్చినట్టేనా? ఈరోజు నువ్వు చర్చికి వస్తే చాలా, చర్చికి వచ్చినటువంటి ఆశీర్వాదాలను తీసుకొని నువ్వు వెళ్ళగలుగుతున్నావా? ఎలా ఉండాలి కదా, ఏమి చెయ్యాలి, ఇవన్నీ మళ్ళీ తర్వాత వచ్చేటువంటి ప్రశ్నలు కదా. నువ్వు క్లాస్ బయట కూర్చొని వచ్చినంత మాత్రం 10వ తరగతి ఇంటర్మీడియట్ లేకపోతే ఇంకోటో పాస్ కావు. నువ్వు క్లాస్కి వెళ్ళాలి, శ్రద్ధగా వెళ్ళాలి, క్రమంగా వెళ్ళాలి, లెక్చరర్ చెప్పేది వినాలి. ఆ విన్న తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ వాటిని రిపీట్ చేసుకోవాలి, చదవాలి, హోంవర్క్లు కరెక్ట్గా చేయాలి, అసైన్మెంట్లు కరెక్ట్గా చేయాలి, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ ఎగ్జామ్స్ అన్ని, యాన్యువల్ ఎగ్జామ్స్ అన్ని కరెక్ట్గా రాయాలి. ఎన్నో ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఒక పద్ధతి అనేది, ఒక క్రమం అనేది ఒకటి ఉంటుంది కదా. కాబట్టి నువ్వు ఉన్నావు అన్నట్టు ఉండడం కాదు. ఏదో ఉన్నావు అంటే ఏమంటారమ్మా, దిష్టి బొమ్మలు కదా, దిష్టి బొమ్మలు ఉన్నామంటే ఉండడం వల్ల ఉపయోగం లేదు. వచ్చామన్నట్టు రావటం వల్ల ఉపయోగం లేదు, చేశామన్నట్టు చేయటం వల్ల ఉపయోగం లేదు. ఎలా చేయాలి, ఎలా ఉండాలి, ఏమిటంటే నిండు మనసుతో చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి, చేతికి వచ్చినంత నిండైన పని చేయాలి. ఇవన్నీ పనుల విషయంలో మనం మాట్లాడుతూ ఉంటాం. అట్లాగే ఏదైనా కూడా సగం జ్ఞానంతో చేయగరా, నిండుగా చేయి, ఆశీర్వదించబడతామని కూడా మనం చెప్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం ఈ మాట ఏంటంటే శిక్షా విధి లేదు క్రీస్తులో ఉన్న వారికి అనేటువంటి మాట మనకు చూపబడుతుంది ఇక్కడ. అయితే ఉండటం అంటే ఎలా ఉండటం, ఇంకా ఉంటే అంటే అంటున్నట్టు, ముట్టినట్టు తెలుసా? అరే ఇప్పుడు వచ్చావురా, ఇట్లున్నావురా అని కాగలించి కానీ పలకరించి ముద్దులు పెట్టుకొని అయ్యో ఎంత కాలమైందిరా నిన్ను చూసి, అట్లా దాంట్లో ఎక్కువ కనిపిస్తుందా ప్రేమ, వాత్సల్యత, దయాగుణము, లేకపోతే ఇట్లా దీంట్లో కనిపిస్తుందా? అంటే నువ్వు యేసు ప్రభుతో ఎలా ఉన్నావు? కౌగిలించుకొని ఆ పద్ధతిలో ఈ ప్రేమలో ఉన్నావా? ఆదివారం వచ్చావు, ఉన్నావా, ఓకే అన్నట్టు వెళ్ళిపోతున్నావా? ఉండటం అంటే ఎలా ఉండటం అనేది ఇక్కడ నా సమస్య. ఈరోజు నా వాక్యంలో ఉన్నటువంటి అర్థం కూడా అదే. క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఇక్కడ అనుమానమే లేదు. నేను ప్రేమించిన వారికి కష్టం రావటం లేదు. చూడలేదు, ఖచ్చితంగా మానవత్వంతో మనిషిగా అనేది చేస్తాయి, దేవుడు ఇంకా ఎక్కువ చేస్తాడు. ఇందులో అనుమానం ఏమీ లేదు. అయితే ఉండటము అనేటువంటి అంశాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే అసలు ఎందుకు ఏముంటాయి, అసలు క్రీస్తునందు ఉండటం అంటే ఏంటి, క్రీస్తుని ఎరిగి ఉండటం అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరు? దేవుని ఎరిగి ఉండటము ఏంటి? నువ్వు ఇప్పుడు యేసు ప్రభువుని అంగీకరించి సొంత రక్షకునిగా వచ్చావు అంటే ఇప్పుడు ఏం చేసినట్టు, ఏమి జరిగింది, ఎవరు నిన్ను నడిపిస్తారు, నీకు తగినవి కావు. ఇప్పుడు నేను ఎవరు నడిపిస్తున్నారు? ఆత్మను పొందుకొని ఉండాలి. అందుకని ఏమంటాడంటే దీంట్లోనే 9వ వచనంలో మీరు కింద చూసినట్లయితే ఆత్మ లేనివాడు, ఏ ఆత్మ? క్రీస్తు ఆత్మ లేనివాడు అయితే ఆయన వాడు కాడు. యేసు ప్రభు యొక్క ఆత్మను, ఆ పరిశుద్ధాత్మను మనం కలిగి ఉండకపోతే ఎంతమందికి ఉంది? ఆత్మను కలిగి ఉన్న వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, ఆత్మతో ఉండి నడిపించబడే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉండటం అంటే ఉండటం కాదు, ఆత్మను కలిగి ఉండాలి. 9వ వచనంలోనే మీరు ఈ మాట చూస్తారు. మీరు గమనిస్తే దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఇప్పుడు మనం క్రీస్తు సంబంధులము, క్రీస్తుతో కూడా ఉన్నటువంటి వారము, క్రీస్తు యేసు నందు ఉన్నటువంటి వారము. అటు పోయేటోడు ఇటు పోయేటోడు మనోడు కాదు. వచ్చి కూర్చున్నాడంటే విశ్వాసం ఏమో అని అనుకుంటాం.
దేవుని ప్రేమించేవాడేమో అని అనుకుంటాం. రోడ్డు మీద పోయేటంతా మనోడని మనం అనుకోలేం కదా. నా వచ్చేవాడు, నా ఇంచివాడు, నా స్నేహితుడు, నా బంధువు, నా వాడు అనుకున్నవాడు వేరే ఉంటాడు. అలాగా క్రీస్తుతో ఉన్నటువంటి వారు, క్రీస్తుతో కూడా నడిచినటువంటి వారు, క్రీస్తు యేసునందున్నటువంటి వారు, ఏ శిక్షా విధి లేనటువంటి వారు, వారికి ఆ బెనిఫిట్, ఆశీర్వాదం దేవుడు ఇస్తా ఉన్నాడు. క్రీస్తు యేసునందున్న వారు మొట్టమొదటగా అలా అనిపించుకోవాలి అంటేనే ఒక రూల్ ఏంటి? క్రీస్తు ఆత్మను కలిగి ఉండాలి. ఇది మొదటి పాయింట్. మీకు శిక్షా విధి కలగకుండా అనే మాటకు వస్తే చాలా ఆశీర్వాదం, అందులో అనుమానం లేదు. అలా జరగాలి, ఏ శిక్ష లేకుండా ఉండాలి అంటే క్రీస్తునందు ఉండాలి. క్రీస్తునందు ఉండాలి అంటే ఎవరుంటారు? మొట్టమొదట ఆత్మ కలిగిన వారు మాత్రమే ఉంటారు. నా ప్రేమను పొందుకున్న వారు మాత్రమే నాతో కూడా ఉంటారు. అట్లా నా ఇంటి వారు నాతో కూడా ఉంటారు. ఎవరో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎవరో ఒకరు వచ్చిపోతూ ఉంటారయ్యా. రాత్రి 10 అయింది, అందరూ కూర్చొని తిని పడుకుంటున్నారంటే ఎవరు ఉంటారండి? యువర్ ఫ్యామిలీ మెంబర్స్. నీ అనుకున్న వారు, నీ కుటుంబస్తులు, నీ వారు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, ఆ కుటుంబం ఆ రోజు అక్కడ. అలాగా ఎవరైతే నా అనుకుంటారో వారే నా ఇంటిలో ఉంటారు, నా ప్రేమలో ఉంటారు. అట్లాగే క్రీస్తుని ఎవరైతే ఆత్మ కలిగి ఉంటారో, క్రీస్తు ఆత్మ అంటే పరిశుద్ధ, ఎస్ రైట్, పోతారు సార్. ఆ పరిశుద్ధ ఆత్మ కలిగి ఉన్నటువంటి వారు ఎవరు? వారు దేవుని బిడ్డలుగా, క్రీస్తు సంబంధాలుగా పిలువబడతారు. వారు ఆత్మను కలిగి ఉన్నారు కాబట్టి శిక్షా విధి ఉండదు. అంతేనా? అంతేనా? ఇంట్లో ఉన్నాం, ఏమైనా చేయొచ్చు. అంతేనా? మళ్ళీ ఏమైనా ఉన్నాయా? మీరు గమనించండి. ఇక్కడ మీరు గమనిస్తే 3వ వచనంలోనే ఒక మాట ఉంది. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకునేటువంటి వారు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, మీరు క్రీస్తు సంబంధులు అయితే మీకు ఏ శిక్ష లేదు. అయితే క్రీస్తు సంబంధులు అని అనిపించుకోవటానికి మీరు దేవుని ఆత్మను, క్రీస్తు ఆత్మను మీరు కలిగి ఉండాలి. ఒట్టిగా కలిగి ఉండటమే కాదు, ఇక్కడ 2వ పాయింట్ ఏంటంటే ఆత్మను అనుసరించి నడుచుకోవాలి. నీ ఎంట ఆత్మను తీసుకుపోవడం కాదు, ఆత్మ ఏంటో నువ్వు వెళ్ళాలి. రెండింటికి తేడా ఉంది. ఇద్దరం పోతున్నామండి, నా చేయి ఇప్పుడు చేతులు పట్టుకున్నాం. మీరు అంతవరకే చూస్తే చేతులు పట్టుకున్నారు, ఒకరి చేతులు. కానీ దాంట్లో కూడా చాలా తేడా, ఎవరి చేయి ఎవరి చేతిలో ఉంది అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళిళ్ళప్పుడు చూద్దాం. పెళ్ళిళ్ళప్పుడు చూస్తే అబ్బాయి చేయిని అమ్మాయి చేతిలో పెడతారా, అమ్మాయి చేయిని తీసుకొచ్చి అబ్బాయి చేతిలో పెడతారా? ఏమైనా ఉందా? ఏదో కొంచెం తేడా ఉంది కదా. అట్లాగనమాట ఆత్మ ఉన్నది. ఇక్కడ మొదటి పాయింట్, నువ్వు దేవుడిలో ఉంటే, క్రీస్తు యందు ఉన్నాడు, నీకు ఏ శిక్ష విధి లేదు. మంచిది, ఆశీర్వాదం అది. అయితే క్రీస్తు యందు ఉన్నావు అని అనిపించుకోవడానికి క్రీస్తు ఆత్మను కలిగి ఉండాలి. ఇది చాలా స్పెసిఫిక్ పాయింట్, ఇది చాలా మంచి పాయింట్. ఇది జరగవలసింది. నువ్వు ఆత్మ లేని వాడు నావాడు కాడు అంటూ ఉన్నాడు. ఆత్మను ఆర్పకుడి అంటున్నాడు. నువ్వు ఆత్మను కలిగి ఉన్నావు. తెస్సలోనికైలో మనం చూస్తాం, ఆత్మను ఆర్పకుడి అంటే ఉన్నదాన్ని ఆర్పేస్తున్నావు, దాన్ని పెంచట్లేదు, పోషించట్లేదు, దాన్ని అనుసరించి నడుచుకునే ప్రయత్నం నువ్వు చేయట్లేదు. కాబట్టి 2 రోజులు చూస్తా, 3 రోజులు చూస్తా, ఏం చేస్తా? విసుగుపడి వీళ్ళేం నా మాట వినట్లేదని పక్కకి వెళ్ళిపోదు. ఇప్పుడు సాక్ష్యాలు చెప్పింది అదే కదా. అప్పుడు ఆ లెవెల్లో వాడబడ్డాం. ఈ రోజుల్లో హ్యాపీ కూర్చుంటున్నాం. ఎక్కడ పడితే అక్కడికి, ఎప్పుడు పడితే అప్పటికి వెళ్ళిపోయేవాడు, దూసుకొని వెళ్ళిపోయేవాడు. ఏం కాదు, మా దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు సాయం. మరి ఈ రోజు ఏదో కొంచెం కంఫర్ట్ జోన్లోకి వచ్చినట్టు అలా ఉండకూడదు. అసలు యాక్చువల్గా ఎప్పుడు కూడా ఉడుకుతుండాలి, మంట ఉండాలి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, నీవు క్రీస్తు యందు ఉన్నట్లయితే నీకు ఏ శిక్ష విధి లేదు. నువ్వు ఉన్నావని తెలుసుకోవడం ఎట్లా? అన్నం అడిగిందని ఎలా చెప్పగలుగుతావు? ఒక మెద్దు పట్టుకొని చూశాను అంటారు కదా. అట్లాగా దేవుని ఆత్మను కలిగి ఉన్నావా లేదా? మొట్టమొదటి ఈ ఆత్మను కలిగి ఉండకపోతే, ఆత్మ దేవుని ఆత్మ ఎప్పుడు వచ్చి కూర్చుంటుంది? ఎలా వచ్చి కూర్చుంటుంది? ఎవరి దగ్గర వచ్చి కూర్చుంటుందండి? ఎవరి దగ్గరికి వచ్చి కూర్చుంటుంది? దుర్వ్యాపారం, మోసగాళ్ళు. ఇప్పుడు మన వాక్యంలో చదువుకున్నాం కదా, కీర్తన రెస్పాన్సిబుల్ రీడింగ్ లో. అటువంటి వాళ్ళందరి దగ్గర దేవుని ఆత్మ ఉన్నట్టు భావిద్దామా? మోసకారుల దగ్గర, దౌర్జన్యం చేసే వాళ్ళ దగ్గర, మిగతా వాళ్ళ దగ్గర, చెడు కార్యాలు చేసే వాళ్ళ దగ్గర దేవుని ఆత్మ ఉందని నమ్మొచ్చా మనం? ఉంటుందా? వెళ్ళిపోతుందా? అందుకనే దావీదు ప్రార్థన చేశాడు. తప్పు చేసిన తర్వాత ఏమన్నాడు? రక్షణానందములు నా యొద్ద నుంచి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉన్నాము అన్న భ్రమలో ఉండకూడదు.
అందుకని ఇక్కడ ఏమంటాడంటే చక్కగా ఏమనాలి, ఆత్మను కలిగి ఉండాలి అనేటువంటి 9వ వచనాన్ని మీరు గమనించినట్లయితే 3వ వచనంలో ఆత్మను అనుసరించి నడుచుకోవాలి. ఎప్పుడైతే నీకు శిక్ష కలగొద్దంటావో నువ్వు మంచి పనులు చేయాలి. ఆ మంచి పనుల్లో మొట్టమొదటి ఏంటంటే దేవుని ఆత్మను కలిగి ఉండాలి. ఆత్మ లేనివాడు నావాడు కాడు. అంతేకాదు కలిగి ఉండటమే కాదు, నన్ను స్నేహించడమే కాదు, ఒకరికొకరు అన్నట్టుగా ఉండాలి. ఆత్మను అనుసరించి నడుచుకునేవారు. ఎందుకంటే ఆయన పెద్ద ఆయన దేవుడు కాబట్టి ఆయన అనుసరించి నడుచుకోవాలి కదా. ఒక పొలిటీషియన్ నీకు పరిచయం అయ్యాడు, నీవు పోయిన దగ్గరికి వెళ్ళి ఆయన వస్తుంటాడు, ఆయన పోయిన దగ్గరికి వెళ్ళి నువ్వు పోతుంటావు ఆ కార్యకర్తగా. అట్లా జరగట్లేదు కదా. నువ్వు పోయిన దగ్గరికి వెళ్ళి వేసే రావాలని నువ్వు కోరుకుంటున్నావు. అది ఎంతవరకు సమంజసం? అది ఎంతవరకు సమంజసం? కార్యకర్తలు ఫాలో అవుతుంటారు. సో ఆయన ఏం చెప్తాడో, ఏ ప్లాన్ చెప్తాడో, ఎక్కడికి రమ్మంటాడో అక్కడికి వెళ్తారు. ఆ పొలిటీషియన్ కానీ, ఒక అధికారి కానీ, ఇంకెవరైనా ఒక పెద్దవాడు కానీ. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ శిక్ష కూడా మీకు ఉండకూడదు అనేది అందరూ ఎవరైనా అదే కోరుకుంటాం. అయితే ఆత్మను కలిగి ఉండాలి. మొట్టమొదటి కలిగి ఉంటే సరిపోతుందండి, అనుసరించి నడుచుకునేటువంటి వారుగా ఉండాలి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి 10-11 వచనాల్లో కూడా మనం ఇక్కడ గమనిస్తే, ఇదే అధ్యాయాన్ని మనం గమనిస్తే ఏమంటున్నాడంటే, ఇంకా ఏమంటాడు ఒకసారి చూడండి. క్రీస్తు మీలో ఉన్న ఎడల, ఓకే ఉన్నాడు అని చెప్తున్నారు చాలా మంది. మేము నమ్ముకున్నామండి, 40 సంవత్సరాలైంది, 50 సంవత్సరాలైంది, 30 సంవత్సరాలైంది, బాగానే ఉంది. క్రీస్తు మీలో ఉన్న ఎడల ఎట్లా నేను తెలుసుకునేది? నాకెట్ట సాక్ష్యము, నాకెట్ట నువ్వు చెప్పొచ్చు, చాలా చెప్తావు, కానీ అవన్నీ ఎట్లా ఎట్లా ఏమని ఉంది? క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ఎట్లుంటుందంటే ఆత్మలో జీవము కనిపిస్తా. క్రీస్తు సంబంధులుగా ఉన్నంత మాత్రాన దీవించబడము. కానీ దీవించబడాలంటే ఆత్మ కలిగిన వారుగా ఉండాలి. ఒట్టిగా కలిగిన వారిగా కాకుండా ఆత్మను అనుసరించి నడుచుకునేటువంటి వారిగా ఉండాలి. ఒట్టిగా అనుసరించి నడుచుకునే వారిగా కాకుండా ఎట్లుండాలట? జీవముతో నింపి. ఎందుకంటే నీలో ఆత్మ ఉంటే నీలో ఏముంటుందట? జీవం ఉంటుంది, జీవం ఉంటుంది. మీరు చాలా చక్కటి మాట ఉన్నది. మీరు గమనించినట్లయితే 10-11లో పూర్తిగా చూస్తే ఇంకేమంటారు? చదవండి. మీలో నివసించిన ఎడల ఆత్మ, మృతుల నుండి యేసును లేపిన వారి ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల నుండి క్రీస్తు యేసును లేపినవాడు సావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసిస్తున్న తన ఆత్మ ద్వారా, అంటే శరీరము కూడా జీవింపబడతా ఉన్నది, ఆత్మ కూడా జీవింపబడతా ఉన్నది. ఈ ఆత్మ అంటే మన ఆత్మ. దేవుని ఆత్మ మనలో ఉంటే అటు ఆత్మపరంగాను అటు శరీరపరంగాను మనము దీవించబడుతూ జీవములో ఉంటాము. ఆత్మ లేకపోతే అది తెలిసిపోతా ఉంటుంది. ఆత్మకి పై మెరుగా, పై పూతన, మేడిపండ, లేకపోతే నిజమైనదా, లోపల ఏమన్నా ఉందా అనేది మనం గమనించుకోవాలి. అందుకనే ఆత్మ లేనివాడు నావాడు కాదు. చాలా మంది ఏంటంటే, నేను ఊగాను, నాకు పరిశుద్ధాత్మ వచ్చాడు, నేను భాషలు మాట్లాడాను, ఏం తప్పు ఏ ఒప్పు నేను విమర్శించట్లేదు, నాకు అవసరత లేదు, కానీ నువ్వు ఆత్మను కలిగి ఉంటే మాత్రం తప్పగా దీవించబడతావు. ఆత్మ కలిగి ఉండాలి అంటే ఆత్మను అనుసరించేవారుగా ఉండాలి. నన్ను ప్రేమించేవారు నన్ను అనుసరించి. ఇప్పుడు మీరు ఎవరు ప్రేమించట్లేదు కాబట్టి నన్ను అనుసరించే ప్రయత్నం చేయలేదు. ప్రేమిస్తేనే ఆ విలువలు ఉంటాయి. ఆ యొక్క పద్ధతి మనం అలవాటు చేసుకోగలుగుతాము. దేవుని ప్రేమించేవారు దేవుని ప్రేమించడం అవసరం కోసం వచ్చేటోడు కాదు. అవసరం వచ్చేటోడు అది తీరినా తీరకపోయినా 1 నెల ఉంటాడు, 2 నెలలు ఉంటాడు, తర్వాత ఎవరికి అందుబాటు. దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి. 13వ ఇది శరీరము జీవించబడుతుంది అనేది కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా తర్వాత 13వ వచనంలో కూడా మీరు చూస్తే, మీరు శరీరాలుగా ప్రవర్తించి చావలసిన వారు ఎందురు కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన మీరు జీవించెదరు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుతారో వారందరూ కూడా ఏమైపోతారంటే, ఏ స్టేటస్కి వస్తారంట, ఏ స్థితికి వస్తారంట? దేవుని కుమారులయ్యుందురు. దేవుని సంబంధులు అన్నంత మాత్రం సరిపోదు. ఎక్కడి దాకా రావాలి? మనం దేవుని కుమారులుగా ఉండగలిగే స్థితిలోనికి వచ్చేవారుగా ఉండాలి. ఈ మధ్యకాలం ఏముండాలి? ఏం జరగాలి? క్రీస్తు ఆత్మను కలిగి ఉండాలి, దాని చేత నడిపించబడాలి, ఆ జీవం మనలో నింపుకోవాలి, దానికి మనం లోబడి ఉండాలి, పరిశుద్ధాత్మనికి లోబడి మనం పని చేయాలి. అలా చేస్తే చివరికి మనకు వచ్చే గ్రేడ్, మనకు వచ్చే ర్యాంకు, మనకు వచ్చే సర్టిఫికెట్ ఏంటంటే దేవుని కుమారులు. వట్టి సంబంధులు కానుంచి ఎక్కడికి తీసుకొస్తున్నాడు? దేవుని కుమారులు అనిపించుకునే స్థితికి తీసుకొస్తున్నాడు. ఈ మధ్యలో ఏమేమి జరగాలండి? ఆత్మను కలిగి ఉండాలి,
ఆత్మచేత నడిపించబడాలి. ఆత్మకు సంబంధించిన జీవముని శరీరంలోను నీ ఆత్మలో. చాలా వరకు ఏంటంటే ఇవన్నీ ఆత్మీయమైన మాటలు కాబట్టి ఆత్మపరంగా లేదు దేవుడు. అందుకనే నా నిమిత్తమై భార్యనైనాను పిల్లలైనాను ఆస్తులైనాను పోగొట్టుకున్నవాడు ఏమైపోతాడండి? పరలోకంలో నిత్య జీవాన్ని జీవకిరీటాన్ని ఇవన్నీ కాకుండా ఈ మందు నువ్వు దేవుడు ఎప్పుడు కూడా నన్ను నమ్మేవు కదా సచ్చినాక పరలోకంలో ఇస్తా కాదు, ఇహమందును పరమందును నూరంతల దీవెన నేను మన జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి అటు దీవెనకు సంబంధించిన అంశాలను మనం ఆశించినట్లయితే దీవెన పరంగా మనం ఎలా ఉన్నామనేది మనకు గుర్తు. అంటే ఆత్మను కలిగి ఉండటం. ఆత్మ లేనివాడు నా వాడు కాదని చాలా స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు. అందులో అనుమానమే లేదు. అయితే ఆత్మను కలిగి ఉంటే ఏం జరగాలి అంటే ఆ జీవము ఆ శరీరంలోనూ ఆత్మలోనూ కనిపించాలి. నీవు ఆ దేవుని ఆత్మ వెంట నడవాలి. దేవుని ఆత్మ నీ వెంట తీసుకుని తిరగడం కాదు కావాల్సింది. ఈ రోజుల్లో అదే చెప్పాను కదా, గుప్పిట్లో ఉంచుకోవాలని చూస్తున్నారు, గుండెల్లో ఉంచుకోలేకపోతున్నారు. అందుకే నామక వాస్తే క్రియలుగా వెళ్ళిపోతున్నాయి. క్రైస్తవ్యం అన్నది ఇప్పటి నుంచి కానీ అలా వెళ్ళిపోతూ ఉన్నాం. నామక వాస్తే బ్రతుకుతూ ఉన్నాం. అలా ఉంటే మనం నిజమైన స్వచ్ఛమైన నిండైన దీవెనకు వారసులము కాలేము. కాబట్టి క్రీస్తు సంబంధులు కాస్త క్రీస్తు కుమారులుగా మార్చబడాలి. అలా మార్చబడాలంటే నీకు ఏ శిక్ష విధి ఉండకుండా నువ్వు జాగ్రత్త పరచుకోవాలి. అలా జాగ్రత్త పరచుకోవాలంటే నువ్వు క్రీస్తు ఆత్మను కలిగి ఉండాలి. క్రీస్తు ఆత్మను కలిగి ఉండటమే కాదు, ఆ జీవము ఆ శరీరానికి ఆత్మకు జీవమును పొందించుకునేటువంటి పరిస్థితుల్లో ఉండాలి. అంతేకాకుండా క్రీస్తు ఆత్మను అనుసరించి నడుచుకునేటువంటి వారిగా ఫాలోవర్స్, డిసైపుల్స్ అంటాం, శిష్యులుగా ఉండాలి. వెంబడించి నడుచుకోవడం కూడా కాదు, ఎలా ఉండాలి? శిష్యులుగా. ఆయనే సమస్తం, ఆయనే సర్వస్వం, ఆయనే నాకు అన్ని అని చెప్పే స్థితిలో మనం ఉండాలి. అప్పుడు మనం దేవుని బిడ్డలు అనిపించుకోబడదాం. అప్పుడు మనం ఏ శిక్షా విధికి మనకేది ఉండదు అన్నమాట. ఏ శిక్షా విధి లేదని చాలా స్పష్టంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మీరు 28వ వచనంలో కూడా గమనించినట్లయితే ఇదే అధ్యాయంలో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. మీరు దేనికోసం ప్రయాసపడక అన్ని మీకు అనుకూలంగా మార్చబడి సమకూడి జరగడం అంటే మీరు పోకముందే మీకు అనుకూలతలు అక్కడ వచ్చేసింది. ఇవాళ రావట్లేదు, మీరు ప్రయాసపడుతున్నారు, మీరు ఎంతో తిప్పలు పడుతున్నారంటే అర్థం చేసుకోక పని నిమిత్తం. అన్నకు బాగా అనుభవం, పాపం వాడి సీట్ కోసం ఎన్ని తిప్పలు పడ్డాడు, ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డాడు. కానీ దేవుని ప్రేమించిన వారికి ఏంటంటే ఇది అబద్ధం కాదు, ఇది నిజం. సమకూడి జరుగును. అలా జరిగిపోతుంటాయి, సెట్ అయిపోతుంటాయి, అలా కట్టబడుతూ ఉంటాయి అవకాశాలు. కానీ ఆ మార్గం తెరవబడ్డం కానీ ప్రేమించలేకపోతే, ఎవరిని ప్రేమించలేకపోతే దేవుణ్ణి ప్రేమించే స్థితిలో మనం సరిగా లేకపోతేనే మనం పొందుకునేటువంటి ఇబ్బందులు అలాగా ఉండిపోతాం. అందుకని ఆ కొరింథీ పత్రికలో మనం చూస్తాం, ప్రేమ 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 చివరికి ప్రేమనే మిగులుతుంది. నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ చివరికి మిగిలేది. మరి నిరీక్షణ విశ్వాసం దాకా వచ్చి ప్రేమ దగ్గర ఫెయిల్ అవుతే ఎట్లుంటుంది? దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏ శిక్షా విధియు లేదు క్రీస్తు యేసునందు ఉన్న వారికి అనేటువంటి మాటలు నేను జ్ఞాపకం చేస్తూ, క్రీస్తు యేసునందు ఉన్న వారికి అంటే అర్థం క్రీస్తును కలిగినటువంటి వారికి అనేది అర్థం చెప్తూ, క్రీస్తును కలిగి ఉండడం క్రీస్తు ఆత్మను కలిగి ఉండాలని, క్రీస్తు ఆత్మ వెంట మనం నడవాలి. క్రీస్తు ఆత్మను మనం తీసుకొని మన పనుల నిమిత్తం వాడుకోవడం కాదు, క్రీస్తు ఆత్మ వెంట మనం నడిచేవారిగా ఉండాలని, అంతేకాదు అజీవమును కలిగినటువంటి వారిగా మనం ఉండాలనేది సత్యం. అలా ఉండాలి. అలా ఉంటేనే మనం ప్రేమించగలము నిండు మనసుతో దేవుణ్ణి. అలా లేకపోతే సమకూడి జరుగుట అనేది లేదు, ప్రయాసం ఉంటుంది. నీకు జరగవు పనులు అని చెప్పను కానీ కోర్టుతో పోయే చోట అంతే. నీకు జరగవు, నీకు దీవెనలు పూర్తిగా దూరం చేస్తాడని ఎప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడలేము. కానీ నువ్వు ఎక్కడ పోతే 10 నిమిషాలు అవ్వాల్సిన పని 10 రోజులు పట్టవచ్చు, 10 గంటలు పట్టవచ్చు, 10 నెలలు. వీటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి వీటిని మనం గమనించగాలి. 17వ వచనంలోను 18వ వచనంలోనూ మనం గమనిస్తే చాలా మహిమకరమైనటువంటి మాటలు ఉన్నాయి. మీరు 17వ వచనంలో మీరు చూస్తే, అనగా దేవుని వారసులము. కుమారులం అంటే ఎవరికంటే దేవుని వారసులము. ఈ దేవుని వారసులం అంటే ఏంటంటే క్రీస్తు. ఎందుకంటే పిలిచింది దేవుడు. దేవుని వారసులం అంటే ఎంత ఆస్తుందో, పైన బంగారు పురవీధులు అవన్నీ రాయించుకుందామని మీరు ఆశపడుతున్నారేమో, మంచిదే. కానీ ఏమిటంటే తర్వాత మాట ఏమన్నా 17వ వచనంలో, క్రీస్తుతో కూడా మహిమలో, ఆయన మహిమలో పాలు పంపులు. మొదట నాకు ఇష్టమైతే నేను ఏం చేయగలుగుతాను? మొదట ఏమి ఇస్తాను? ఆస్తిలో వాటా కంటే ముందుగా నాకు ఇష్టమైన వారికి, నాకు ఇష్టమైన వారికి, నన్ను ప్రేమించే వారికి లేదా నేను ప్రేమించే వారికి ఏమిస్తాం? మొట్టమొదట
ఏమని పంచుతాం? ఏమిస్తాం? మొట్టమొదటి ఆస్తి కదా, వాచులు, ఉంగరాలు. హృదయంలో చోటిస్తామండి బాబు, సింపుల్ కదా. హృదయంలో చోటు కదా మొదటి ఇస్తాం. ఈడు ఇచ్చినాక కదా తర్వాతవన్నీ కూడా. ఈడు ఇచ్చినాక దాన్ని పెంచుకోవడం, పోషించుకోవడం, దాని పద్ధతులు, పరిస్థితులు, ఒకరికొకరు సహకరించుకోవడం, సాయం చేసుకోవడం, దాని తర్వాత చివరి అల్టిమేట్ ఇక చివరికి వచ్చేసరికి మనలో ఒక రాజ్యం దేవుడు ఇస్తాడు. మనుషులం అయితే మనం ఉన్నది రాసిచ్చిపోతాం. నేను అన్నమాట తప్ప చెప్పండి. మొదటగా ఏమి ఇవ్వాలి? హృదయంలో చోటు కదా మనం ఇవ్వాల్సింది. అది చాలా పవిత్రమైనది, చాలా పరిశుద్ధమైనది, చాలా గొప్పది. అంత ఈజీ కాదు కదా. దానికోసమే కదా ప్రయాసపడుతూ ఉంటాం. దానికోసమే కదా ఎంతో తెగదెంపులు, ఇబ్బందులు, ఇరుగులు ఎన్నో ఎదురిస్తూ ఉంటాం. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. ఎందుకంటే మనలో క్రీస్తు సంబంధులు అనే మాటను తీసుకొచ్చి ఇన్ని వివరంగా మీకు చెప్పడం జరుగుతూ ఉంది. క్రీస్తు ఆత్మనికి ఎందుకంటే ఇవన్నీ చేస్తున్నాడు దేవుడు అంటే తనతో పాటు తన మహిమలో తన కుమారులుగా ఉండటం ఏంటట? ఆస్తులకు వారసులని కాదట, మహిమలో పాలు పొందటం. ఈ మాట చాలా చోట్ల ఉంది. 18వ వచనంలో కూడా ఉంది, మీరు గమనించండి. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నడదగినవి కావని ఎంచుచున్నాము. కాబట్టి శ్రమలు ఉండకూడదు అనుకోవడానికి లేదు, శ్రమలు కూడా ఎన్నదగినవి కావు. ఎంత పెద్ద శ్రమైన దేవుడు చూసుకుంటాడు. ఎందుకు? తనను ప్రేమిస్తున్నాను కాబట్టి అన్ని సమకూడే జరుగుతూ ఉంటాయి. మనకి ఆ శ్రమలైనా మనకు మేలుగానే జరుగుతూ ఉంటాయి అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకా ఏమంటాడమ్మా? 21వ వచనంలో కూడా అదే మాట ఉంటుంది, మీరు గమనించండి. దేవుని పిల్లలు పొందవు మహిమ గల స్వాతంత్రము పొందుదు నన్ను నిరీక్షణ గలవై మహిమలో పాలు పంపును. దేవుడు మనకిచ్చేది తన మహిమలో పాలు పంపుడు, భాగస్తులు అంటూ చేస్తూ ఉంటాడు. కాబట్టి వీటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏంటంటే తప్పు చేస్తే శిక్ష. ఈ శిక్ష విధి క్రైస్తవులకు లేదు. అయితే ఎటువంటి క్రైస్తవులకు లేదు? క్రీస్తునందు ఉన్నటువంటి వారికి లేదు. క్రీస్తునందు ఉన్న వారు ఏం కలిగి ఉంటారు? క్రీస్తు ఆత్మను కలిగి ఉంటారు. ఇక్కడ ఈ ఒక్క పాయింట్లో ఫెయిల్ అయినా మొత్తం పోయినట్టు. వేరు దగ్గరే పురుగు కొట్టినట్టు. చెట్టుకో కొమ్మకో పురుగు వస్తే ఆ కొమ్మ తీసేస్తాం, అదేదో తీస్తాం. వేరుగా పురుగు పడితే, మూలమే చెడిపోతే జాగ్రత్త. క్రీస్తు ఆత్మను నువ్వు కలిగి ఉంటే క్రీస్తు కుమారుడు అని పెంచుకుంటావు. మొట్టమొదటి పాలిభాగస్తుడిగా దేంట్లో చేసుకుంటాడు? ఆయన మహిమలు ఎన్ని. ఇదే అధ్యాయంలో 3-4 చోట్ల మీరు 30వ వచనంలో కూడా చూడగలుగుతారు. ఏమంటాడంటే, ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచును, ఎవరిని పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చును, ఎవరిని నీతిమంతులుగా తీర్చును వారిని మహిమ పరచెను. దేవుని మహిమలో పాలిభాగస్తులు కావటానికి, ఆశీర్వాదంలో పాలిభాగస్తులు కావడానికి ఎగబడుతూ ఉన్నాం. ఇంకా ఏదైనా వేరే విషయాల్లో మనం కొంచెం మేలుగానే ఉన్నాం. కానీ అసలుగా ప్రయాసపడవలసింది ఏంటంటే ఆత్మను కలిగి ఉండే దేవుని మహిమలో పాలు పంపులు పొందుకునేటువంటి వారిగా భాగస్తులుగా ఉండటానికి మనం ప్రయాసపడాలి. వచ్చామన్నా, తీయన్నామా, శనులు గడుకొచ్చే, దులిపడిపోయినామా, ఇవి వ్యవహారాలు మనం ఏ విధంగానూ ఆత్మీయంగా స్థిరపరచలేవు, బలపరచలేవు. కాబట్టి మనం ఈ వాక్యాన్ని గమనించుకోవాలి. ఎంత చక్కటి వాక్యం, ఒక చిన్న వాక్యంలో ఎంత గొప్పమైన భావన దేవుడు తీసుకొని వచ్చి పెట్టాడు మనం గమనించుకోవచ్చు. మీరు గమనిస్తే దీనికి ముందు అసలు ఏమి కలిగి ఉండాలో చెప్పాను, అసలు ఏమి ఉండకూడదో కూడా 7వ అధ్యాయంలో మనం చూస్తాం. 24-25 వచనాల్లో చూడండి. 7వ అధ్యాయం పైనే 24-25. అయ్యో పౌలు అంటా ఉన్నాడు, ఏమన్నాడండి? నేనెంత దౌర్భాగ్యుడను, ఎట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్నెవడు విడిపించును. ప్రభు విడిపిస్తాడు అన్న సత్యం నీకు ఇంకా ఎరుగకు రాలేదేమో. ఈ కష్టాల నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు? అయ్యో, నువ్వు క్రీస్తునందు ఉన్న ఎడలా, క్రీస్తు ఆత్మ నువ్వు కలిగి ఉన్న ఎడలా, క్రీస్తు నువ్వు ప్రేమించిన ఎడలా నీకు అన్ని సమకూడి జరుగుతాయి రా బాబు. డోంట్ వరీ. ఏ దాని గురించి నువ్వు బెంగపడాల్సిన అవసరత, చింతపడాల్సిన అవసరత, ప్రయాసపడవలసినటువంటి అవసరత లేదు. సమకూడి జరగటం అంటే ప్రయాస ఎక్కువ ఉన్నట్ట తక్కువ ఉన్నట్ట? నువ్వు ఒక పని గురించి వెళ్తూ ఉన్నావు, అన్ని సమకూడి జరుగుతున్నాయి అంటే ఇప్పుడు నీకు ప్రయాస పెరిగిందా తగ్గిందా? ప్రయాసము దేవుడు లేకుండా నీకు అన్ని సమకూర్చి పెడతాడు. చాలా కష్టపడుతున్నానండి, ఈస్తున్నానండి నా సంసారాన్ని, లేకపోతే ఇంకేదో జరుగుతుందండి, ఎంత కష్టపడ్డా ఏమీ జరగట్లేదండి, పైసా సంపాదన లేదండి, వచ్చినా ఉండట్లేదండి, ఎన్నో వింటూ ఉంటాం. కొన్ని కుటుంబాలను దర్శించిన కారణం ఏంటంటే వారు దేవుని ప్రేమలో చాలా స్పష్టంగా తెలిసిపోద్ది. కానీ అంత డైరెక్ట్గా చెప్పలేము. మిమ్మల్ని అంటే ఇంకా చర్చికి వస్తున్నారు కాబట్టి కాస్త గద్దింపుగా అనగలం, కానీ బయట వాళ్ళని అనలేదు. సరే ప్రార్థన చేద్దాం, అదే ప్రార్థన.
ముందు ప్రార్థన చేయాలంటే నువ్వు ప్రభుని ఆత్మను కలిగి ఉండాలి, నేను ప్రభుని. ఇది వన్ టాపిక్ ఒక వేలో జరిగితే కాదు, నేను కూడా ఆత్మనే కలిగిన వాడిని. అందుకని ఏకాత్మతో ప్రార్థించాలి, ఒకటే ఆత్మతో మనము ప్రార్థించాలి. మనకు ప్రార్థన చేత కాకపోతే ఆ లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడే చెప్పనశక్యము మూలుగులతోనూ ఏడుపుతోనూ దేవుడే ప్రార్థనకు మనం చేస్తాడు, నేర్పిస్తాడు అనేది మీరు గమనించుకోవాలి. కాబట్టి మీరు గమనిస్తే 25వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుని, ఎందుకంటే ఇక్కడ పైనే చెప్పాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇచ్చి మరణంలోకి లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించిన అంటూ వెంటనే దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాడు. కారణం ఏంటి? దేవుడు విడిపిస్తాడు అన్నది తెలిసిపోయింది. దేవుడు విడిపిస్తాడు ఈ సమస్యల నుంచి, మరణ భయం నుంచి, లేదా ఇంకేదన్నా అరిష్టం లేదా నష్టం గురించి ఆ దేవుడు విడుదల ఇస్తాడు అనేది మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి, మీరు ఏ శిక్ష విధులు ఉండకూడదని ఎవరైనా కోరుకుంటారు. నేను అలాగే కోరుకుంటాను. నేను మీ గురించి వచ్చినా కూడా ఏ శిక్ష పడకుండా చేతమ్మగానే అవసరం లేదు, అన్నింటిలో బాగుండాలి. అయితే ఈ కోరికలు నెరవేర్చబడాలి అంటే ఒక్కటే గారి ఏంటట, క్రీస్తు ఆత్మను మీరు కలిగి ఉండాలి, క్రీస్తు ప్రేమను, దేవుని ప్రేమను మీరు కలిగి ఉండాలి. ఆత్మను కలిగి ఉండడం కాదు, దాన్ని అనుసరించి ఎన్ని చెప్పినా ఇట్లా పోతే దానివల్ల ఉపయోగం. అనుసరించి నడుచుకోవడం అంటే ఏంటి? విని హృదయంలో నిలుపుకొని దాన్ని అనుసరించి నడుచుకునే ప్రయత్నం చేస్తేనే అది దీవెన అన్నది మనం గమనించుకోవాలి. కాబట్టి ఇవన్నీ మనం చూస్తే ఈ మీరు హెబ్రీలకు రాసిన పత్రిక మీరు గమనించండి, 10వ అధ్యాయంలో హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చదవండి. 10వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒక్కసారి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము కదా. ఆ పాత రోజులు మనకు తెలియని రోజుల్లో అయిపోయింది. ఆ బలిస్తే ఇది, ఈ బలిస్తే ఇది, రక్త ప్రోక్షణ కాదు, అన్నిటికీ కలిపి దేవుడు తన సొంత రక్తాన్ని క్షమించి పాపక్షమాపణ, ఉచిత రక్షణ మనకు అనుగ్రహించినాడు. 10వ వచనం కూడా చదువునైనా 10:10. యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఇవన్నీ జరిగి మనం దేవుని దీవెనలతో నిండుగా బ్రతకటం అనేది దేవుని యొక్క కృప అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉన్న వారికి శిక్షా విధి లేదు, ఉంటే చాలదు, ఇంకా ఏంటట ఎలా ఉండాలో కూడా మనం తెలుసుకొని నడుచుకునే వారుగా ఉండాలి. ఆత్మ కలిగిన వాడు ఎలా ఉండాలి అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీని తరుముకుంటూ వచ్చారు, ప్రభు దగ్గరికి వచ్చాక ఆగిపోయారు. అప్పుడు శిక్ష అనేది జరగాలి. యేసు ప్రభు ఏదో చెప్పాడు. ఏం చెప్పాడు? అది బాగుంది, ఎవరు వేయలేదు, ఎందుకంటే వాళ్ళు గమనించినారు అందరం పాపులమే అని. సరే, అది పక్కన పెట్టేది. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? నేను క్షమించినాను, వాళ్ళు క్షమించినట్టే, అయిపోయింది. ఇంకా మార్పు చెందు, ఇక నువ్వు పాపము. సరే, ఈ పాయింట్ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక నువ్వు పాపము చేయి. ఆత్మ కలిగిన వారి యొక్క లక్షణం అది. దాన్ని పడ్డం గొప్ప కాదు. అందుకే నీతి మంతులు ఎన్నిసార్లు పడ్డా ఎన్నిసార్లు వేస్తాడంటమ్మా. ఆ లేపబడిన వారుగా, లేచేవారుగా మనం ఉండాలి. అలా ఉంచే మనము దేవుని ఆత్మ కలిగిన వారుగా లెక్కించబడి మళ్ళీ దాని రోజుకి వెళ్ళకూడదు. కుక్క తన వాంతికి తిరిగి తిరిగినట్టు కదా, ఎంత బాగుంటుందో చూడడానికి, ముచ్చటగా ఉంటుంది కదా. పంది బురదలో పొరలాడినట్టు కదా, ఎంత చక్కగా ఉంటుందో, ఎంత చక్కగా ఉంటుందో చూడడానికి, పట్టుకొని పెంచుకోవడానికి కదా. వాటి జోలికి వెళ్తామో మనం? ఎంత చెప్తూ ఉంటానో మీకు నేను. మన నోట్లో ఉండే ఎంగిలి మనం ఊసిన తర్వాత మనం ముట్టుకో. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. ఇవి మనం జ్ఞాపకం పెట్టుకొని మనము ఆత్మ కలిగిన వారుగా నడిపించబడి దేవుని దృష్టిలో ప్రేమను పొందుతున్న వారుగా మనం ఉండి, ఇదిగో ఏ విషయంలో కూడా శిక్షా విధి లేని వారుగా, ఏ శిక్ష లేని వారుగా మనం ఉండాలనేది దేవుని ఆశ, ఆలోచన అన్నది. ఇంకా కొన్ని మాటలు చూపించి నేను మీకు ఇచ్చేస్తాను ఈరోజు త్వరగా. 1 కొరింథీయులు 10:12. 1 కొరింథీయులు 10వ అధ్యాయం 12వ వచనాన్ని మీరు గమనించినట్లయితే ఏమనుంది అక్కడ? తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడకుండానట్లు జాగ్రత్తగా. ఇప్పుడు ఆత్మ కలిగి ఉన్నానని చెప్తున్నావు, ఓకే, ఎందుకంటే అది నీకు దేవునికి సంబంధించి. నేను వచ్చి లేదు అనడానికి లేదు, బాగుంది నీలో నిండుగా అనడానికి లేదు.
కాకపోతే నేను గమనించుకుంటా, ఇవన్నీ లక్షణాలను చూసి గమనించుకుంటా ఆత్మను కలిగి ఉన్నావా లేదా. అయితే నువ్వేం చేయాలట? నువ్వు ఆత్మను కలిగి ఉన్నావు, నువ్వు నమ్ముతున్నావు, నేను తప్పనడం లేదు. అయితే దాన్ని ఏం చేయాలట? ఒకసారి మళ్ళీ గట్టిగా చదవండి. తాను నిలుచున్నాను లేదా తాను ఆత్మను కలిగి ఉన్నాను అనుకునేవాడు, తలంచుకునేవాడు పడకుండానట్లు జాగ్రత్త. మళ్ళీ పాపంలో పడకుండానట్లు, మళ్ళీ ఇంకేదైనా చెడులో కీడులో పడకుండానట్లుగా జాగ్రత్త పడవలసి ఉన్నది. ఆత్మ యొక్క లక్షణం అది. ఆత్మ మనల్ని ఎలాగ ప్రోత్సహిస్తూ ఉంటుందంటే, బలపరుస్తుంటుందంటే నీతి నిజాయితీ. మనం క్రైస్తవ లక్షణాలు చెప్పుకుంటూ వచ్చాను చూడండి. ఏమని? లంచగొండితనం కూడదు, మంచిగా ఉండాలి, లేదా ఇట్లా బతకాలి, అట్లా బతకాలి. అది క్రైస్తవ జీవితం యొక్క మొదటి లక్షణంగా ఉండాలి అనేది నేను మీకు చెప్పుకుంటాను. ఆత్మ కలిగిన వారి లక్షణం. ఏమైతే ఏమైంది, లేక కొద్దిగా అడ్జస్ట్ చేసుకుందాం, లేక ఉండవు, ఇలాంటి ఉండవు. అవునంటే అవునన్నట్టు, కాదంటే కాదన్నట్టుగా బ్రతకటం మనం నేర్చుకోవాలి. అది క్రైస్తవ లక్షణం. ఏది క్రైస్తవ లక్షణం అంటే? క్రీస్తు ఆత్మను కలిగి ఉన్న వారి లక్షణం. క్రైస్తవ లక్షణం అంటే క్రిస్టియన్స్ అని వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు. క్రీస్తు ఆత్మను కలిగి ఉన్నటువంటి వారు. తెల్లనివన్నీ పాలు కావు. క్రైస్తవులందరూ క్రైస్తవులు కాదు. క్రీస్తు ఆత్మను కలిగిన వారు, క్రీస్తు ఆత్మను అనుసరించి నడుచుకునేటువంటి వారు, క్రీస్తు ఆత్మను పెంచి పోషించుకునేటువంటి వారు, అటు జీవం కలిగినటువంటి వారు, అటు దేవుని పేరులో అంతగా అభివృద్ధి సాధించుకునేటువంటి మార్గంలో వెళ్తున్నటువంటి వారు దేవుని కుమారులను పిలువబడుతూ ఉంటారు. వీటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి నిలుచున్నానన్న, కలిగి ఉన్నాను అనుకునేవాడు ఏం చేయాలట? పడిపోకుండా, దాన్ని పోగొట్టుకోకుండా. సరే, ఒకటి దొరికిందండి నీకు, పోగొట్టుకో. చిన్నపిల్లలకు మనం బర్త్డేలకు గిఫ్ట్లు తీసుకెళ్ళి ఇస్తాం, నిమిషం పట్టదు. వాడు మళ్ళీ ఇట్లా చేసేస్తే మనకి ఏనేయాడు, నాది అంటాడు. మరి దేవుని ఆత్మ నీ కోసం అలా ఇవ్వడు అంటే దాన్ని నువ్వు జాగ్రత్త పరచుకోకపోతే ఎలా? అది అన్నిటికంటే మించిన గొప్ప బహుమానం కదా, ఇంకా జాగ్రత్త పరచుకోవాల్సిన బహుమానం కదా. అంత ఈజీగా పోగొట్టుకుంటే ఆడ మాటలు, ఈడ మాటలు, ఆడ క్రీస్తున్నాడు, ఈడ క్రీస్తున్నాడు, ఆ కొండ మీదకి వెళ్తాం, ఈ గుట్ట మీదకి వెళ్తాం. ఆత్మను ఆడుకోవద్దు, జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఏమంటాడంటే 2వ పేతురు 1వ అధ్యాయం గమనించండి. 2వ పేతురు 1వ అధ్యాయం 5 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. 2వ పేతురు 1వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి కొన్ని వచనాలు. ఆహేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం నందు సద్గుణమును, ఇక క్రీస్తు ఆత్మను కలిగి ఉండేటువంటి పరిస్థితులు చూడండి. ఎటువంటి గుణాలు కలిగి ఉంటాడట? సద్గుణం, మంచి గుణం. సద్గుణుడు అంటే మంచి గుణాలు కలిగినటువంటి వాడు. ఇంకేంటంట? సద్గుణం ఏందో జ్ఞానం. ఏ జ్ఞానం? లోక జ్ఞానం కాదు. ఆ దొంగ లెక్కలు రాసి దొంగ లెక్కలు రాసి సంపాదించుకోవడం కాదు. పరలోక జ్ఞానం, దేవుని ఆత్మ జ్ఞానాన్ని కలిగినటువంటి వాడు. అంతేకాదు, ఇంకేంటంటే జ్ఞానమందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకుని ఒకదాని తర్వాత చివరికి వచ్చిన దయ, 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 కరుణ, జాలి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు దయాగుణం కలిగిన వాడుగా ఉంటాడు, సహోదర ప్రేమ కలిగినటువంటి వాడిగా ఉంటాడు, జ్ఞానయుక్తమైన వాడిగా ఉంటాడు, భక్తిపరుడుగా ఉంటాడు, ఇంకా చాలా ఆశానిగ్రహం కలిగినటువంటి వాడిగా ఉంటాడు, సహనంతమైనటువంటి వాడిగా ఉంటాడు. ఇవన్నీ లక్షణాలు, ఆత్మ కలిగిన లక్షణాలుగా ఇవి మనం గమనించవచ్చు. కాబట్టి ఏదో ఉంది అంటే ఉన్నట్టుగా కాదు, వెంటనే తెలిసిపోతుంది ఆత్మతో ఉన్నావా, ఆత్మతో లేవా అని. మీకు కనపడదేమో కానీ చూసేవాడు, పైనుంచి చూసేవాడికి ఈజీగా. కాబట్టి బాధపడుతుంటాం కొన్నిసార్లు, ఎందుకు తప్పిపోయారు వీళ్ళని. అట్లాగే అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో కూడా మీరు గమనించినట్లయితే 22-23 అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 22-23 వచనాలు. కాబట్టి ఏమిటమ్మా? ఇంకో లక్షణం ఏంటంటే చెడుతనము మానుకొని. ఏంటమ్మా? ఇంకా అమ్మా మానుకోవటమే కాదు, దానికి తగిన మారు మనసును పొంది. ఒకవేళ క్షమింపబడవచ్చును, నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకంలోనూ ఉన్నట్టు నాకు కనపడుతున్నది. పౌలు కనపడుతుంది, అందుకనే చెప్తున్నాను. నీ కనపడదు, నీ కనపడదు. స్టూడెంట్స్ యొక్క మంచి చెడ్డ, వాడు దేంట్లో యాక్టివ్ కాడు, ఇవన్నీ ఎవరు గమనిస్తారండి? హెడ్ మిస్ట్రెస్, హెచ్ఎం కూడా టీచరే, కానీ రెగ్యులర్గా వచ్చే క్లాస్ టీచర్స్ తెలుస్తుంది వాడు ఎలా కూర్చుంటున్నాడు, ఎలా వింటున్నాడు, అన్న చాలా యాక్టివ్ అన్న, బాగా వింటాడన్నా, బాగా పట్టేస్తాడన్నా, ఎదుగుతాడన్నా వీడు అని చెప్పారు. అలాగే ఆఫీసులలో కూడా ఆఫీసర్గా తెలుస్తుంది, విశ్వాసుల కంటే ముందు కాపరికి తెలుస్తుంది ఎవరైనా.
తక్కువ మంది అంటే ఇంకా గుచ్చి చెప్తాం, ఎక్కువ మంది ఉంటే ఇది కూడా పోతుంది, అలవాటు కూడా పోతుంది. ఇంకా చెప్పాము ఏదో మా అంతే కదా. అంతమందికి గుచ్చి చెప్తాం మన వల్ల కాదు కదా. కొత్త సంఘాల్లో చూస్తున్నాం కదా, కొన్ని నేర్చుకోవాలి కదా. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇంకా ఒక్కసారి చదువునైనా పూర్తిగా చదువు. ఈ గౌరవ దృష్టితో దుర్నీతి బంధకుల్లో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అందుకు శివను చెప్పిన వాళ్ళు రాకుండా మీ కొరకు ఏమంటారు వేడుకొనాలి. ఏం చేయాలంటే చివరికి వచ్చి ప్రభువును వేడుకొనాలి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈరోజు చాలా చిన్న అంశం కాబట్టి, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. అయితే ఉన్నామంటే ఉన్నట్టుగా ఉన్నవారికి కాదు, నిజంగా క్రీస్తు ఆత్మను కలిగినటువంటి వారికి, క్రీస్తు ఆత్మ ప్రకారం ఆయన అనుసరించి నడుచుకునేటువంటి వారికి, అట్టి జీవమును పొందినటువంటి వారికి, అట్టి దేవుని ప్రేమను కలిగినటువంటి వారికి, క్రీస్తు సంబంధులుగా నుంచి క్రీస్తు కుమారులుగా ప్రమోషన్ పొందుకునేటువంటి ప్రణాళిక కలిగి అట్టి ప్రయాసపడ్డటువంటి వారికి, సహోదర ప్రేమ, విజ్ఞత, పరలోక జ్ఞానము, ఇంకే సహనము, ఆశానిగ్రహము ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి వారికి అన్ని సమకూడి దేవుని ప్రేమ ద్వారా జరిగించబడుతూ ఉంటాయనేది మనం గమనించుకోవాలి. అలా లేని రోజున మరి టీచర్లు కదా స్టూడెంట్స్ను వదిలేసినట్టుగా వదిలేయలేము. ఖచ్చితంగా ఎంతమంది ఉన్నారని మేము సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఎలా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వారు అనే దానికి మేము సమాధానం చెప్పుకోవాలి. అందుకని మా ప్రయాసం ఎట్లుంటుందంటే ఎట్లుంటుంది పాట పాడడం రాదు, పల్లెం అంటే ఏంటో తెలియదు, చరణం అంటే ఏంటో తెలియదు, ఆది తాళం, కాంబోజ్ రాగం అంటే తెలియదు, కానీ వీళ్ళని నా దృష్టిలో ఎలా చూస్తూ ఉంటాను, నా ఆశది వీళ్ళు అలా మారిపోవాలి. సరే కొంచెం తొందర పెడుతున్నానేమో, కానీ చివరికి ఈ సంవత్సరం కాబట్టి ఇంకో 10 సంవత్సరాలకైనా ఆ లెవెల్, నేను లేకపోయినా తర్వాత అయినా వీళ్ళు ఆ లెవెల్కి రావాలి. ఈ చైతన్య నారాయణ కాలేజీలలో లాగా 90 మార్కులు వచ్చేటోని తీసుకుపోయి 95 తెప్పించడం, 95 వచ్చేటోని తీసుకొచ్చి 99 చెప్పటం, లేకపోతే 100, అది కాదు సమస్య. జీరోలో ఉన్నవారండి ప్రభువులో నిలబెట్టాలి. ఇది అందరికీ ఉండే ఆలోచన కాదు. ఎందుకు గద్దింపు ఎక్కువగా ఉంటుంది, ఎందుకు హెచ్చరిక ఎక్కువగా ఉంటుంది అంటే, దేవుడు ఎట్టి వారిని ఏర్పాటు చేసుకున్నా అన్నాడు, వెర్రి వారిని పెంట కుప్పల మీద విలువ లేదు అలా తీసుకొచ్చి ఎలా నిలబెట్టుకుంటానన్నాడు, ఇదిగో ఇలా కుమారులుగా మారుస్తాను. అతి విలువైన స్థానంలోనికి మనం వెళ్ళాలి అంటే ఎంత లెవెల్లో ట్రైనింగ్ తీసుకుని వెళ్ళాలో జ్ఞాపకం చేసుకోవాలి. ఒక కోచ్, నువ్వు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నావు ఫుట్బాల్లో, ఏదో వాలీబాల్లో, సంథింగ్ క్రికెట్, నిన్ను తీసుకెళ్లి టీంలో చేర్పించి గెలిపించడం, గెలవలేలా చేయడం పెద్ద విషయం. అసలు జీరోలో ఉన్నాడు, ఫుట్బాల్ అంటే ఏంటో తెలియదు వాడికి. వాళ్ళని తీసుకొచ్చి ఎంత ప్రయాసం ఉంటుందో తెలుసా, అటువంటి వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వాలి అంటే ఎంత కష్టం ఉంటుందో తెలుసా, ఎంత ఇబ్బంది ఉంటుందో తెలుసా. అప్పుడప్పుడు కోపం వస్తూ ఉంటుంది మరి సహజంగానే. ఆల్రెడీ నువ్వు పాస్ మార్కులతో ఉన్నోడే కొంచెం 10 మార్కులు ఎక్కువ పెంచడం పెద్ద విషయం కాదు. నేను తీసుకెళ్ళి 99లో 100 తీసుకొచ్చేలా చేయాలంటే ఎంత ప్రయాసం. అందుకే వస్తుంది ఆ విషయం. దాన్ని మీరు అర్థం చేసుకుంటే దాంట్లో ఉన్న మీనింగ్ అర్థమైంది. ప్రయాసము వ్యర్థము ఎట్లుండాలంటే మన ప్రయాసము వ్యర్థముగా ఉండకూడదు, గాలిని కొట్టినట్టు ఉండకూడదు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఏమంటారు, సంగీత తలాంతు లేనటువంటి వాళ్ళను సంగీత విద్వాంసులు చేయాలని, ఒక ఇళయరాజా వీళ్ళల్లో చూడాలా, ఒక ఏఆర్ రెహమాన్ వీళ్ళల్లో చూడాలా అనుకోవటం అత్యాశ కాదు, అది దురాశ కాదు, ఆశ. సాధిస్తారు కాకుండా దానికి తగినట్టు మోటివేట్ చేసే బదులు గుర్చుతాం, కొన్నిసార్లు ప్రోత్సహిస్తాం, కొన్నిసార్లు ఎప్పుడు పొగడితేనే కాకుండా కొన్నిసార్లు గిచ్చుడు గిలుడు కూడా ఉండాలి కదా. అప్పుడు అట్లాగే ఈ కోచ్ల విషయంలో కానీ ఇంకెవరెవరిన విషయంలో కానీ, అట్లాగే కాపరి కూడా లోకంతో కలిసిపోయినటువంటి వారిని, లోకంతో కలిసి నడిచే విశ్వాసిని లోకం వైపు నడిపించే ప్రయాసపడాలి. అలా ప్రయాసపడాలి అంటే ఆత్మను కలిగి ఉండాలి. దేవుని ఆత్మను కలిగినటువంటి వారు, దేవుని సంబంధమైనటువంటి వారు ఏ శిక్షా విధిలోనూ ఉండరు. అలా లేదు, ఉన్నాము అంటే ఖచ్చితంగా ఈ పైన చెప్పిన వాటిలో ఎక్కడో కొంచెం లోటు ఉంది, దాన్ని సరిచేసుకుంటే మనం బాగుపడతాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందన, తండ్రి నీకు వందన. ఒక చిన్న వాక్యం ద్వారా ఈరోజు మనతో మాట్లాడినారు నాయన. నిజంగానే నీ యందు ఉన్నటువంటి వారికి ఏ శిక్షా విధి లేదు, కానీ నీ యందు ఉండటం అంటే నీ ఆత్మను కలిగి ఉండటం, నాయన నీ యొక్క జీవాన్ని కలిగి ఉన్నటువంటి వాడు నిన్ను అనుసరించి నడుచుకోవడము, ఇలాంటివి మేము జ్ఞాపకం చేసుకోవాలి. నిన్ను ప్రేమించడం మేము నేర్చుకోవాలి. మీ మహిమలో పాల్పంపులు పొందుకోవాలి. సంబంధుల దగ్గర నుంచి కుమారులుగా పిలువబడే స్థానంలోనికి మేము మార్చబడాలి. అయ్యా, ఏ రక్తము మాకు పాపక్షమాపణ కలగచేయదు, కానీ పరిశుద్ధ రక్తము నాయన నీవు శిలువలో కాచిన రక్తపు విలువను మేము నిలబెట్టేవారుగా ఉండాలా సహాయం చేయమని వేడుకుంటున్నాం. అయ్యా, నువ్వు చేసిన అంత గొప్ప త్యాగము, ఆ గొప్ప యజ్ఞము వృధా కాకుండా మేము మా కొరకు
దాన్ని ఉపయోగించుకొని ఇతరుల కొరకు కూడా స్వార్థ పనిలోనూ దేవుని పనిలోనూ ఎదగటానికి దాన్ని ఉపయోగించుకున్న సహాయం చేయమని వేడుకుంటున్నాం. అయ్యా, ఉంటే సరిపోదు, నీ యందు భయభక్తులతో ఉంటే సరిపోదు, దానికి తగిన విలువలతో దాన్ని ఉంచుకోవాలన్న సత్యాన్ని మీరు మాకు ఎదుర్కొపరిచినందుకు మీకు వందనాలు. అయ్యా, నిలబడి ఉన్నానని తలుచుకునేటువంటి వాడు పడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి తండ్రి. ఇదిగో వ్యభిచారం చేత పట్టుబడిన స్త్రీని చిరువరలు హెచ్చరించిన, ఇకను పాపము చేయకము. అయ్యా, ఆత్మ కలిగిన వారు, ఆత్మ నడుచుకునే వాళ్ళు ఎలా ఉండాలో అలా ఉండగలటం కావాల్సిన శక్తి సామర్థ్యములు బలమును ఇచ్చి సహాయపడమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్. దేవునికి మహిమ.